నియోజకవర్గంలో చాలా కీలకమైన గ్రామం మన తాడేరు. అయితే మన గ్రామాన్ని గత ప్రభుత్వాలు పాలకులు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. అభివృద్ధిని గాలికి వదిలేశారు. 2019 ఎన్నికల్లో మన ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ గారు ఎన్నికైన తర్వాత మన తాడేరు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని దృఢ సంకల్పంతో ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. అనుకున్నదే తడవుగా మన గ్రామాన్ని సంక్షేమ మరియు అభివృద్ధి విషయంలో పరుగులు పెట్టించారు. ఈ 5 ఏళ్ల కాలంలో మన తాడేరు గ్రామంలో 22 లక్షలతో జీఎస్బీ రోడ్లు, 65 లక్షలతో సీసీ రోడ్లు, 3 లక్షలతో కల్వర్టు నిర్మాణం, 15.30 లక్షలతో ఫిల్టర్ బెడ్ల నిర్మాణం, 10 లక్షలతో పంపింగ్ మెయిన్ నిర్మాణం, 40 లక్షలతో సచివాలయం నిర్మాణం, 17.50 లక్షలతో విలేజ్ క్లినిక్ నిర్మాణం, 21.30 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మాణం, 17 లక్షలతో సీసీ డ్రైన్ నిర్మాణం, ఇలా వివిధ అభివృద్ధి పనులకు సుమారు 3,50 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. జగనన్న ప్రభుత్వంలో అందిస్తున్న సంక్షేమ పథకాల ద్వారా మన గ్రామానికి 16,02,19,537 రూపాయలు లబ్ధి చేకూరింది. సంక్షేమ మరియు అభివృద్ధి కలిగిన మన తాడేరు గ్రామానికి 20 కోట్ల రూపాయల మేలు జరిగింది. ఈ రోజు మన తాడేరు గ్రామం కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చెంది సంక్షేమంలో పరుగులు పెడుతుంది అంటే దానికి కారణం మన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ గారు. ఆరోగ్యశ్రీ లబ్ధి పొందామండి. మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ లబ్ధి పొందండి. మన టీం గారి నాయకత్వంలో 225 రూపాయల రోజుకి అదే ఆరోగ్య మంచాన్ని ఉన్న వాళ్ళకి 225 రూపాయలు చొప్పులు ఇచ్చారు కదండి. అవి కూడా అన్ని మన ఉచిత ఇళ్ల పట్టాలు అది కూడా లభిస్తుంది. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం చాలా బాగుంది. పెన్షన్ గారి వల్ల చాలా ఇబ్బందులు తొలిపోయినాయండి. మొత్తం దానివల్ల అంటే మీకు సమస్యలు కూడా తొలిపోయినాయి. పెన్షన్ గారు అంటే మన ఇంట్లో మన వ్యక్తిలాగే ఉంటారు. ఆయన దగ్గరికి వెళ్ళినట్టు ఆప్యాయంగా మాట్లాడటం అన్ని చేస్తారు. ఇబ్బంది పెట్టే మనుషులు కాదు. అందరికీ తెలిసింది అంజబాబు గారు ఏ పార్టీ పెడితే పార్టీలోకి మారిపోతారండి. ఆయన జనాలకు అందరికీ తెలిసింది ఇది. ఈసారి మట్టికి ఆయన కంపల్సరీ ఓడిస్తారు. జనమే ఓడిస్తారు. ఆయన రానున్న రోజుల్లో మన ఎమ్మెల్యేగా మళ్ళీ గ్రంథి శ్రీనివాస్ గారే రావాలి. శ్రీనివాస్ గారికి 100% మన దేవర్లో గన్సీన్ గారికి వేస్తారు. గ్రంథి శ్రీనివాస్ గారితోనే మన తాడేరు గ్రామ అభివృద్ధి. గ్రంథి శ్రీనివాస్ గారితోనే భీమవరం నియోజకవర్గ అభివృద్ధి. ఫ్యాను గుర్తుకే మన ఓటు.